నేనే అనంతమైన మిత్రుడను. సందర్భవశాత్తు చాలాసార్లు చెప్తూ వచ్చాను. మనిషికి ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? ఓదార్పు, తోడు. అదెక్కడా లభించడం లేదే. దానికోసం అలమటించిపోతున్నాడే. జీవితమంతా అన్వేషిస్తున్నాడే. దొరక్క అల్లాడిపోతున్నాడే. మనిషి ఎన్నో సమస్యల వలయంలో, ఆ ఉచ్చులో బిగుసుకుపోయి ఉన్నాడు. వాటి నుండి బయటపడలేకుండా ఉన్నాడు. ఎలా బయటపడాలో తోచటం లేదు. చేయూత ఏది? సహాయం చేయకపోతే మానే సరైన సలహా ఇచ్చే వారైనా దొరకటం లేదు. భార్య బిడ్డల్లో దొరకటం లేదు. బంధువుల్లో దొరకటం లేదు. అదొక్క స్నేహితుడి దగ్గరే లభిస్తుంది. అలాంటి స్నేహితులే కరువైపోయారే. మరి ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మానవునికి దిక్కెవరు? ఆ స్నేహాన్ని, తోడును, ఓదార్పును నేనిస్తానంటున్నారు కల్కి. 14-16 చేతుల్లో కత్తి పట్టుకొని ఎత్తైన సింహాసనం మీద భయంకరంగా కూర్చోలేదు. ఆ ఆకారం ఎవరికి? దుష్టశక్తులను సంహరించడానికి నిస్సహాయ స్థితిలో ఉన్న నీలాంటి వారి కోసం కాదు. నేను నీ నేస్తాన్ని, హితైషిని, చెలికాడిని. రామిత్రమా, నా ఒడిలో తలవాల్చి ఒకంత సేద తీర్చుకో అని అభయమిస్తున్నారు కల్కి. అనంతమైన జ్ఞానాన్ని. ఏమిటా జ్ఞానం? ప్రపంచంలో అన్నింటికన్నా బలమైనది బలహీనత. ఆ బలహీనతే మనిషిని పరిపాలిస్తోంది, శాసిస్తోంది. అతనికే తెలియనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మన బలహీనత మనకు తెలీదు. కల్కికి తెలుసు. అది ఎందుకున్నదో తెలుసు. ఎలా తొలగించాలో తెలుసు. అదే జ్ఞానం. ఈ సృష్టి ఎలా పుట్టిందో మానవుడు కొంతవరకు తెలుసుకున్నాడు. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జీవరాశులు, వీటి గురించి కొంతవరకు తెలుసుకున్నాడు. కానీ వాటిని సంచలింపచేసే శక్తి, కారణభూతమైన శక్తి, జీవశక్తి తెలుసుకోలేదు. ఎందుకంటే అతను అందులో ఓ భాగమే కానీ సృష్టికర్త కాదు కాబట్టి. ఆ సృష్టిని సృష్టించింది తెలుసుకొని ఉండటమే కాదు, నిర్వహిస్తూ ఉండటమే జ్ఞానం. అనంతమైన మూలాన్ని, మేధస్సుని, పరమ పవిత్రుణ్ణి అన్న వాక్యాలను కూడా విశ్లేషణపై సారాంశంలోనే లభిస్తుంది. భగవద్ధర్మంలోని ప్రత్యేకత ఏమిటి? విశ్లేషణ సూటిగా, బలంగా, క్లుప్తంగా ఉంటుంది. చాదస్తంగా, జటిలంగా, విపరీతంగా ఉండదు. అనంత శక్తికి మూలం నేనే. అనంత చైతన్య శక్తిని నేనే. భగవంతుడంటే ఏమిటి? ఓ శక్తి, దివ్యశక్తి, బ్రహ్మాండమైన వెలుగు, మహాశబ్దం. నాస్తికులు దేవుణ్ణి మనమే సృష్టించుకున్నాం, కొన్ని భయాలతో, కొన్ని సమాధానాలు తెలియక అంటారు. మనం సృష్టించుకున్నది దేవుణ్ణి కాదు, దేవుడి రూపాలను. దేవుడిని ఎవరూ సృష్టించలేదు. దేవుడు ఓ ఊహ కాదు, ఓ సైన్స్ కాదు, ఓ ప్రకంపన కాదు. వీటన్నింటికీ అతీతమైన మహాసత్యం. ఎన్నో యుగాల నుంచి, వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టిని శాసిస్తున్న ఓ కాస్మోటిక్ ఫోర్స్. అది మనిషికి అర్థం కాదు. చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు, మన ఆలోచన అందుకోలేని మేధా పరిమితి ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు, భాష తెలియని వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయికి దిగి ఎలా ప్రవర్తించాల్సి వస్తుందో, రకరకాల స్థాయిలకు, సాంప్రదాయాలకు, యుగాలకు, దేశాలకు చెందిన వారికి అర్థం కావటం కోసం ఆయన ఎన్నో రూపాలు ధరించాల్సి వచ్చింది. ఈ రూపాలు మనం సృష్టించుకున్నవే అయినా వాటి వెనుక ఆయన అనుమతి ఉన్నది. తనకు అర్థం కావాలన్న తాపత్రయ మాయనకు లేదు. మనకు మేలు కలగాలన్న ఉద్దేశం మాత్రమే. మనం కుటుంబ సభ్యుల కోసం, కడుపున పుట్టిన పిల్లల కోసం కష్టపడుతూ ప్రపంచంలోని కష్టమంతా మనమే పడుతున్నట్లు, మన కష్టంతో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్లు అపసోపాలు పడిపోతాం. కానీ ఎన్ని రకాల మతాల, దేశాల మనుషుల్ని భరిస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మంచి కోసం ఎప్పటికప్పుడు అవతరిస్తూ, కావాలని కష్టాలను స్వీకరించే ఆ మూలశక్తి వేదన గురించి మనం ఆలోచించగలుగుతున్నామా?